హాయ్ గైస్, ఈరోజు మన దగ్గర ఉన్న బోట్ నిర్వాణ అయాన్ ఏఎన్సి ఈ బడ్స్ని అయితే ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. దీని బాక్స్ ప్యాకేజింగ్ కనుక చూస్తున్నట్లయితే పైన నిర్వాణ అయాన్ ఏఎన్సి అని రాశారు. ఇంకా బోట్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా దీని ఫోటో వచ్చేసి ఇలా ఉంటుంది. కింద చూసుకున్నట్లయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 32 dB అని రాశారు. క్రిస్టల్ బయానిక్ సౌండ్ పవర్డ్ బై హైఫై 120 hours ప్లేబ్యాక్తో వస్తుంది ఇది. ఇంకా బాక్స్ సైడ్ చూసుకున్నట్లయితే మ్యాసివ్ 120 hour ప్లే టైమ్ అని రాశారు. ఇంకా ఇట్ సైడ్ వచ్చేసి నిర్వాణ బై బోట్. ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ మనం స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే క్రిస్టల్ బయానిక్ సౌండ్ పవర్డ్ బై హైఫై అని ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 32 dB అయితే ఇది క్యాన్సిలేషన్ చేయగలుగుతుంది. దీంట్లో అయితే 4 మైక్స్ ఉంటాయి మొత్తం ఇన్బిల్డ్గా. టోటల్ ప్లే టైం వచ్చేసి 120 hours ఉంది. మల్టీ పాయింట్ కనెక్టివిటీ. దీన్ని మనం ఒకేసారి 2 devices-తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా డ్యూయల్ ఈక్యూ మోడ్స్ ఉండడం వల్ల మనకి బేస్ అయితే చాలా బ్యాలెన్స్డ్గా రావడం జరుగుతుంది. ఇంకా సీమ్లెస్ ఇన్ ఇయర్ డిటెక్షన్, ఇంకా IPX4 వాటర్ రెసిస్టెంట్తో రావడం జరుగుతుంది. ఇంకా బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. బోట్ వాళ్ళ నుంచి ఎప్పుడు తెలిసిందే ప్యాకింగ్ అయితే యూనిక్గా ఇస్తారు. ఇంకా దీంట్లో బాక్స్ చూసుకున్నట్లయితే ఏం లేదు దీని మీద. దీంట్లో అయితే మనకి బడ్స్ ఉండడం జరుగుతుంది. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. దీన్ని ఓపెన్ చేసేటప్పుడు అయితే మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్తో ఇవ్వడం జరిగింది. ఇంకా లోపల చూసుకున్నట్లయితే మన బోట్ బడ్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఇదైతే యాక్సెసరీస్ బాక్స్. దీంట్లో ఏమైనా చూద్దాం. దీంట్లో అయితే మనకి 2 pair ఆఫ్ బడ్స్ ఇచ్చారు. ఇంకా USB to Type-C కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పక్కన పెడదాం. ఇంకా దీంట్లో చూసుకున్నట్లయితే మనకి బోట్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చేటట్టే స్టిక్కర్స్ ఇచ్చారు. 3 types ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇదైతే వాళ్ళ అడ్వర్టైజింగ్ కార్డ్ అనమాట. దీని మీద అయితే 1 year వారంటీ వస్తుంది. ఇంకా థ్యాంక్ యూ కార్డ్. ఇంక ఇవన్నీ అయితే ఒకసారి పక్కన పెట్టేసి బడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా బడ్స్ అయితే మనకి చాలా ప్రీమియంగా అయితే ప్యాక్ చేసి ఇచ్చారు, ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. ఇంక ఇప్పుడు దాన్ని ఒకసారి ఫోన్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. ఇదైతే కనెక్ట్ అవ్వడం అయితే బడ్స్ 2 బయటికి తీసి బాక్స్ అయితే ఓపెన్ పెట్టాలి. ఓపెన్ పెట్టి పేర్ చేయాలన్నమాట. ఇప్పుడు పేరింగ్ అయితే నేమ్ చూపిస్తుంది చూడండి. నిర్వాణ అయాన్ ఏఎన్సి అని వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పేరు కొడితే పేర్ అవుతుంది. ఇలా పేర్ అయ్యి కనెక్ట్ అయిన వెంటనే మనకి పాపప్ అయితే రావడం జరుగుతుంది. మనకి పాపప్లో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. ఆ యాప్ వచ్చేసి బోట్ హియరబుల్స్. ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అయితే దానికి మనం పర్మిషన్స్ అనేవి గ్రాంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అయితే చూడొచ్చు నిర్వాణ అయాన్ ఏఎన్సి అని వచ్చింది కదా పేరు. ఇంకా మీరు ఒకసారి యాప్తో కనెక్ట్ అయ్యారంటే ఇందులో అయితే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇందులో మోడ్స్ మార్చుకోవచ్చు. మనం నార్మల్ మోడ్లో ఉండొచ్చు, లేదా ఏఎన్సి మోడ్లో ఉండొచ్చు, లేదా యాంబియంట్ మోడ్లో ఉండొచ్చు. ఇంకా తర్వాత అయితే అడాప్టివ్ ఈక్వలైజర్ కూడా ఇచ్చారు. దాంతో మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ యాప్ అయితే ఇన్బిల్డ్గానే కూక్ ఎఫ్ఎంతో మరియు జియో సావన్తో అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీరు డైరెక్ట్గా అందులోంచి కూడా వినేయచ్చు. నెక్స్ట్ ఇందులో ఉండే లో లేటెన్సీ బీస్ట్ మోడ్ అయితే మనకి గేమింగ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా పక్కన టచ్లోకి వెళ్ళినట్లయితే మనకి లెఫ్ట్ ఇయర్బడ్కి రైట్ ఇయర్బడ్కి ఏ ట్యాప్ చేస్తే ఎలా జరగాలన్నవి స్పెసిఫికేషన్స్ కూడా మనం మార్చుకోవచ్చు కావాలంటే. ఇంకా సిస్టంలోకి వెళ్ళినట్లయితే దీంట్లో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఇవన్నీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. దీంట్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఆన్ ఆఫ్ చేసుకునేలా ఇందులో ఉంటాయి అన్నమాట. ఇంకా ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.